ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇంధన వినియోగం తగ్గించుకోవాలని ప్రధాని మోదీ ఇచ్చిన సూచనను తెలంగాణ మంత్రులు పట్టించుకోవడం లేదు. నల్గొండ జిల్లాలో భారీ కాన్వాయ్తో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, లక్ష్మణ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాన్వాయ్లో మంత్రులు, అధికారులు, అనుచరులు కలిపి మొత్తం 60 కార్లున్నాయి. ఇప్పటికే తమ కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించుకుంటున్నారు పలువురు కేంద్ర మంత్రులు. తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించుకునే యోచనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. కానీ మంత్రులు మాత్రం ఇలా తిరగడంపై జనం మండిపడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. శివ, ఇటీవల తెలంగాణలో పర్యటించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంధన పొదుపు విషయానికి సంబంధించి కూడా కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. మంత్రులు కావచ్చు, ఇతర విఐపీలు కూడా వాహనాల సంఖ్యను తగ్గించుకోవాలని కూడా ఆయన సూచించడం జరిగింది. ఎందుకంటే ఇంధన కొరత కొంత ఇబ్బందికరంగా ఉన్నది. ఏదైతే క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి రేట్లు పెరగడం విషయం పైన కూడా కొంత ఆయన సూచనలు కూడా చేసిన సందర్భం చూశాం. కానీ ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పర్యటనలో భాగంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు నల్గొండ ఇన్ఛార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్లు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సమీక్ష నిర్వహించేందుకు, అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు కూడా ఈ రోజు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో నల్గొండకు రావడం జరిగింది. అయితే నల్గొండ పట్టణం నుంచి కనగల్లు మండలంలోని చెట్ల చెన్నారం గ్రామానికి సంబంధించి ఐకేపీ కేంద్రాన్ని పరిశీలించేందుకు నల్గొండ నుంచి ముగ్గురు మంత్రులు కూడా బయలుదేరడం జరిగింది. అయితే మంత్రులతో పాటు మంత్రులకు సంబంధించినటువంటి కాన్వాయ్కి సంబంధించి ఏదైతే పోలీసు వాహనాలతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి పలు శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా తమ వాహనాలతోటి మంత్రి కాన్వాయ్లో వెళ్లడం జరిగింది. దీంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కూడా వాహనాల్లో ఐకేపీ కేంద్రానికి మంత్రులు వెళ్తున్న క్రమంలో అక్కడికి వెళ్లడం జరిగింది. అయితే ఈ క్రమంలో అక్కడికి ఐకేపీ కేంద్రానికి వెళ్తున్నటువంటి మంత్రులకు సంబంధించి వెళ్తున్న క్రమంలో దాదాపుగా 60 నుంచి 75 వెహికల్ వరకు కూడా ఐకేపీ కేంద్రానికి రావడం జరిగింది. వాహనాలు మాత్రం బారులు తీరిన విధంగా కూడా వెళ్తుండడంతో గ్రామస్తులే అక్కడ ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. ఒక్క ఐకేపీ కేంద్రాన్ని పరిశీలించేందుకు ఇన్ని వాహనాల్లో అక్కడికి రావడం కూడా కొంత చర్చ కూడా దారితీసిందని చెప్పవచ్చు. ఒకవైపు ఇంధన పొదుపును పాటించాలని చెప్పి కూడా ప్రధానమంత్రి సూచించిన నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానమంత్రి సూచన మేరకు చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులతో పాటు ఇటు కేంద్ర మంత్రులు కూడా తమ కాన్వాయ్లో వాహనాలను తగ్గించుకునే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్న క్రమం ఉంది. ఇటీవలనే ప్రధానమంత్రి కూడా తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను పూర్తి స్థాయిలో తగ్గించి కేవలం 3 నుంచి 5 వాహనాల్లో మాత్రమే ఆయన పర్యటించడం జరిగిన సందర్భం కూడా చూసిన సందర్భం ఉంది. కానీ ఇక్కడికి వచ్చినటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పర్యటనకు సంబంధించి అన్ని వాహనాల్లో అక్కడికి కేవలం ఐకేపీ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎలా జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనే విషయం పైన అక్కడ తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ భవనంలోని ఏదైతే సమావేశ మందిరంలో అధికారులతోటి సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. కానీ అక్కడికి మంత్రులు వెళ్ళినటువంటి ప్రదేశానికి ఐకేపీ కేంద్రానికి జిల్లా సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు తమ వాహనాలను ఒక్కొక్క అధికారి ఒక్కొక్క వాహనంలో అక్కడికి రావడంతో ఈ వాహనాల సంఖ్య భారీగా అక్కడికి చేరుకోవడం జరిగింది. దీంతో కొంత అన్ని వాహనాలు ఒకేసారి రావడంతో కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రధానమంత్రి చేసినటువంటి సూచనను మంత్రులు పాటించడం లేదనే విమర్శలు కూడా వినిపించడం జరిగింది. ఇప్పటికైనా మంత్రులు ఇలా కాన్వాయ్కి సంబంధించి కేవలం
మంత్రి వాహనంతో పాటు ఎస్కార్ట్ అలాగే పైలట్ వాహనం ఉంటుంది, అక్కడ లోకల్ గా ఉండేటువంటి పోలీసు వాహనం ఉంటుంది. కానీ ముగ్గురు మంత్రులు వచ్చిన నేపథ్యంలో పోలీసు వాహనాలే 15 వాహనాలకు పైగా కూడా ఈ మంత్రుల కాన్వాయ్ లో ఉండడం కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఇటు జిల్లా స్థాయి అధికారులు తలా ఒక వాహనంలో అక్కడికి రావడం తోటి ఇంధన పొదుపు విషయం కూడా పట్టించుకోవడం లేదు, వృధా అవుతుందనే విమర్శలు కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఈ రోజు ఏదైతే ఐకేపీ కేంద్రం పరిశీలించిన తర్వాత ఇక్కడ సమీక్ష ఉంటుంది కాబట్టి అధికారులందరూ కూడా అక్కడికి వస్తే సరిపోతుంది. కానీ అక్కడ ఐకేపీ కేంద్రానికి సంబంధించి అక్కడ పరిశీలనకు వచ్చినటువంటి మంత్రుల వెంటే అధికారులు కూడా వెళ్లడం, కొంత వాహనాల రద్దీ కూడా ఎక్కువ వాహనాలు అక్కడికి రావడం తోటి కొంత ఇంధనాన్ని వృధా చేస్తున్నారు. ప్రభుత్వ సొమ్మును అక్కడికి వచ్చినటువంటి వాహనాల్లో 80% పైగా ప్రభుత్వ వాహనాలే అక్కడికి రావడం జరిగింది కాబట్టి ప్రభుత్వ సొమ్మును కూడా వృధా చేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మంత్రులు ఈ ఇంధన పొదుపుకు సంబంధించి కూడా కొంత పాటించాలనేది కూడా ప్రజలైతే కోరుకుంటున్నారు. మొత్తానికి ఈ రోజు మంత్రుల పర్యటనకు సంబంధించి మాత్రం కాన్వాయ్ లో వాహనాల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యం మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించినటువంటి ఇంధన పొదుపు విషయానికి సంబంధించి మాత్రం మంత్రులు పట్టించుకోవడం లేదు అనేది ఈ రోజు పర్యటనను బట్టి మాత్రం తెలుస్తుంది. శివ, అయితే ఈ రకంగా చూసుకోవచ్చు జానయ్య, ఎందుకంటే మంత్రులు ఈ సూచనలు పట్టించుకోకపోవడం అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు కాబట్టి ఈ రకంగా ప్రధానమంత్రి వ్యాఖ్యలను బేఖాతరు చేశారనుకోవాలా, లేదంటే పాటిస్తే ఒక రకమైనటువంటి తంట, పాటించకపోతే ఇంకొక రాంగ్ మెసేజ్ వెళ్తుంది అనేటటువంటి సిచ్యువేషన్ లో ఏమైనా కొంత నలుగుతున్నారు అనుకోవాలా, ఏం జరుగుతుంది అనుకోవాలి? శివ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నారు. అయితే ఇక్కడ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ ప్రధానమంత్రి చేసినటువంటి సూచన ఏదైతే ఇంధన పొదుపుకు సంబంధించి కొద్ది రోజుల క్రితమే చూసాము, ఏదైతే కొన్ని దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత కూడా ఏర్పడడం, ఇంధనానికి సంబంధించి డీజిల్ పెట్రోల్ తో పాటు గ్యాస్ కు సంబంధించి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సిచ్యువేషన్ చూసాం. అదే నేపథ్యాన్ని ఏదైతే ప్రధానమంత్రి ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ మనకు క్రూడ్ ఆయిల్ కు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పొదుపుగా వాడుకుంటే కొన్ని రోజుల పాటు ఆ సమస్యను అధిగమించవచ్చు అనే విషయం పైన కూడా ఆయన క్లుప్తంగా కూడా చెప్పడం జరిగింది. కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఏపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు, అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రధానమంత్రి చేసినటువంటి సూచనను పాటిస్తున్నట్టుగా కూడా కనబడుతుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీ అధికారంలో ఉన్న కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి చెప్తే వింటామా అనే ఉద్దేశంతో చేస్తున్నారా, లేదంటే కావాలనే తన ఏదైతే అక్కడికి వచ్చినటువంటి బలాన్ని చూపించుకునే విధంగా కూడా చేశారా అనేది కూడా కొంత విమర్శలకు తావిస్తుందని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే మంత్రులు వచ్చిన నేపథ్యంలో కొంతమంది ఏదైతే అనుచరులు, మంత్రులకు సంబంధించినటువంటి అనుచరులు అక్కడికి తమ సొంత వాహనాల్లో వస్తున్నప్పటికీ ఈ రోజు జరిగినటువంటి ఈ పర్యటనకు సంబంధించి, మంత్రుల పర్యటనకు సంబంధించి మాత్రం ఎక్కువగా అందులో వచ్చినటువంటి వాహనాలు ఎక్కువగా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ వివిధ శాఖలకు సంబంధించి కావచ్చు, ఇటు పోలీస్ శాఖలకు సంబంధించిన వాహనాలే ఉండడం కొంత గమనార్హం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ముగ్గురు మంత్రులు వస్తున్నారనే విషయం పైనే ఎక్కువ బందోబస్తు ఉంచాలనేదేమో పోలీసులు చెప్తున్నారు కాబట్టి అక్కడికి దాదాపుగా 15 వెహికల్స్ కు పైగా పోలీసు వాహనాలు ఉండడం కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కేవలం మంత్రులకు సంబంధించి ముందులో ఏదైతే కాన్వాయ్ లో ముందు వరుసలో లోకల్ గా ఉండేటువంటి పోలీసు వాహనం ఉంటుంది, ఆ తర్వాత ఎస్కార్ట్ ఉంటుంది, వెనకాల మధ్యలో మంత్రులకు సంబంధించిన వాహనం, ఆ తర్వాత వెనకాల పైలట్ వాహనం ఉంటుంది, ఆ తర్వాత ఇంకొక వెహికల్ ఉంటుంది. ఇలా కాన్వాయ్ వెళ్తుంది. కానీ ఈ రోజు మంత్రులకు సంబంధించి వెళ్తున్నటువంటి ఈ కాన్వాయ్ లో మాత్రం ఇటు పోలీసులకు సంబంధించి, జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు, జిల్లాకు సంబంధించినటువంటి ఇరిగేషన్ అలాగే R&B, ఇటు పౌర సరఫరా శాఖకు సంబంధించినటువంటి సివిల్ సప్లై శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇటు శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు మంత్రుల పర్యటనకు సంబంధించి వెళ్లడంతో ఈ వాహనాలు ఎక్కువగా అక్కడికి వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. మొత్తానికి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి హోదాలో కూడా ఆయన చేసినటువంటి సూచనను
పార్టీలకు అతీతంగా పాటించాల్సింది. కానీ పార్టీల పరంగా చూసుకొని మాత్రం ఇలా వృధా చేస్తే ముందు భవిష్యత్తు తరాలకు సంబంధించి కానీ ముందు రోజుల్లో కొంత ఇంధనానికి సంబంధించి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ లో వాహనాలు తగ్గించే విధంగా చూస్తుంటే మాత్రం మంత్రులు ఈ విధంగా చేయడం పట్ల కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే కొన్ని విమర్శలు అయితే చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.